ఎలక్షన్ అయిన 6 నెలల తర్వాత నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పేసి అప్పటివరకు ఏమి మాట్లాడను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా, ప్రభుత్వ పనితీరు ఎలాగున్నా కూడా 6 నెలల వరకు నేనేం మాట్లాడనని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు, మమ్మల్ని ఓడించారు. కాబట్టి మనం కూడా ఈ కొత్త ప్రభుత్వానికి కొన్ని రోజులు సమయం ఇవ్వాలి. కనుక ఒక 6 నెలల సమయం ఇచ్చిన తర్వాత ఏదన్నా లోటుపాట్లు ఉన్నా, ఏదన్నా ఇబ్బందులు ఉంటే 6 నెలల తర్వాత మాట్లాడాలని ఆ రోజు అనుకుని నేను చాలామంది నేను అడిగిన సందర్భంలో కూడా నేను చెప్పడం జరిగింది. 6 నెలల వరకు ఏ విధంగా నేను ప్రెస్ మీట్లు పెట్టనని చెప్పి చాలామంది నా ఇంటర్వ్యూ కూడా అడిగారు. అడిగితే ఇప్పుడప్పుడే నేనేం ఇవ్వను, 6 నెలల వరకు ఏం మాట్లాడని చెప్పాను కాబట్టి మాట్లాడాను అన్నాను కాబట్టి మాట్లాడలేదు. ఈరోజు 6 నెలలు పూర్తయింది కాబట్టి ఈరోజు సందర్భంగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే మన లోకల్ ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆయనకి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మనుగడ లేదు. నేను ఆయన వంటకి ఆయనే స్వయంగానే ఒప్పుకున్నాడు. నా మాట ఆఫీసర్లు వింటలేదు, నాకు ఎవరూ సహకరించట్లేదు, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిపి గెలిచాం కాబట్టి నా దగ్గర పనులు అవ్వకపోతే జనసేన దగ్గరికి వెళ్తున్నారు, జనసేన దగ్గరికి అవ్వకపోతే బీజేపీ దగ్గరికి వెళ్తున్నాను, నా పరిస్థితి అసలు బాగోలేదని ఆయనంతటా ఆయనే ఒప్పుకోవడం కూడా జరిగింది. అంటే ఇంత అసమర్థ ఎమ్మెల్యేని మనం 6 నెలల్లోనే మనం కొండబాబు అన్నవాడు అసమర్థుడు, ఏమీ చేయలేడని ఆయనంతటా ఆయన ఒప్పుకుంటూనే నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇకపోతే ఆయన నా మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆయన్ని పాత విమర్శలే. 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమి చేశాడందో ఏమీ తెలీదు. నా మీద గతంలో ఆరోపణలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏదైతే ఆరోపణలు చేశాడో మళ్ళీ అయ్యే ఆరోపణలు చేస్తున్నాడు. ఆరోపణలో ప్రధానమైంది బాండ్స్ గురించి ఆయన నన్ను ఆరోపణ చేశాడు. ప్రాబ్లం ఏంటంటే నేను గతంలో కూడా చెప్పేవాడిని, తెలిసిన వాడితో అన్నా పూర్తిగా తెలిసిన వాడితోన్నా మాట్లాడచ్చు, లేకపోతే ఏమీ తెలియని వాడితోనన్నా మాట్లాడచ్చు. ఈ మధ్యస్థంగా ఉన్నవాడితో మాట్లాడటం చాలా కష్టం. అంటే ఒక పిచ్చోడితో మాట్లాడతాడు లెక్క, మధ్యస్థంగా ఉన్నవాడితో మాట్లాడితే. బాండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోడు. నేను గతంలో 2009, 2014 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెయిన్ రోడ్లో బాండ్స్ ఇప్పించి మెయిన్ రోడ్ వైండింగ్ చేయించి ఈరోజు మెయిన్ రోడ్ మీరు అందరూ చూసారు ఎలా ఉందో. మొన్న 2019, 2024 మధ్యలో ఎమ్మెల్యే అయినప్పుడు ఆనంద భారత్ నుంచి వైఎస్ఆర్ ఫ్లేవర్ వరకు బాండ్స్ ఇచ్చి ఆ రోడ్ వైండింగ్ చేసి ఊరు డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్కో వాళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ సబ్స్టేషన్లు కట్టాలండి, లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది అని నన్ను అడిగితే చాలా సందర్భాల్లో పోర్టుకి కూడా నేను లెటర్లు రాయటం, కలెక్టర్గా చెప్పడం,